నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, విజయ్ అండ్ త్రిషకి సంబంధించిన ఒక పోస్టర్ మాత్రం ఇప్పుడు పెద్ద హల్చల్ కింద మారింది. సో తమిళనాడులో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట చర్చ కింద మారింది. ఏం జరిగింది? ఆ ఫ్లెక్సీల వివాదం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకు ఆషాఢం లాగానే అక్కడ కూడా జరుగుతాయండి. ఆడి ఆని అంటారు వాళ్ళకి, ఆడి మాసం అని. అట్లాగా వాళ్ళకి ఇప్పుడు జరుగుతుందన్నమాట. మనకి వాళ్ళకి ప్రతిదానికి 15 రోజులు తేడా ఉంటుందన్నమాట. మనకి ఒక 15 రోజులు అయిపోతే తర్వాత వాళ్ళకి ఆ మాసం మొదలవుతుంది. సో అప్పుడు వాళ్ళకు కూడా జాతరలు, ఉత్సవాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు బోనాలు ఇప్పుడు జరుగుతుంది కదా ఆషాఢ మాసం, అట్లా అన్నమాట. సో మారియమ్మన్ కోయిల్ అని సేలంలో ఒక దేవాలయం ఉంది. అందులో ఇప్పుడు జాతర జరుగుతుందన్నమాట అమ్మవారికి. ఆ సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టారు. ఒక ఫ్లెక్సీలో ఏం చేశారంటే అమ్మవారి ప్లేస్లో, అమ్మవారి మొహం దగ్గర ఈ త్రిష మొహం పెట్టారు. పక్కన రావణాసురుడిలాగా ఇతని విజయ్ మొహం పెట్టారు. సో దీని మీద పోలీసులు సీరియస్ అయ్యారు. మరి ఎవరు కంప్లైంట్ చేశారో మనకు తెలియదు. దేవాలయం అధికారులే చేశారా ఏంటి అని. 2 యువకులు పెట్టారట. సో ఇది డిఎంకే వాళ్ళు పెట్టించారా, ఎవరు పెట్టించారు? మీకు అర్థమైంది కదా. ఎందుకంటే మీకు గుర్తుందా, ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలోనే అన్నాడు కదా, ఒకళ్ళు కోర్టులో ఎదురు చూస్తూ ఉంటే అన్నట్టుగా ఒకటి వ్యక్తిగతంగా తీసుకుని వచ్చి అసెంబ్లీలో మాట్లాడాడు. సో అలాగా ఇప్పుడు డిఎంకే ఉందా అని ఒక సందేహం. రెండోది, మీకు విజయ్ చెప్పిన మాట ఏంటంటే మీరు ఫ్లెక్సీలు పెట్టద్దు, కటౌట్స్ పెట్టద్దు, తర్వాత నా దగ్గరికి వస్తే బొకేలు ఇవ్వద్దు, షాల్స్ కప్పద్దు, పూలదండలు తేవద్దు అని చెప్పారు. అది పిల్లల కోసం మీరు స్పెండ్ చేయండి అంటే అది చాలా పెద్ద ఎత్తున్నది మంచిగా జరుగుతోంది. చాలా అన్ని బుక్కులు, పెన్నులు అవన్నీ బోల్ డబ్బులు ఆ విధంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈయన ఇట్లా కటౌట్స్ అవి వద్దన్నారు కాబట్టి తర్వాత ఎటువంటి డ్యాన్సులు, తర్వాత డీజేలు ఇవన్నీ పెట్టకూడదని చెప్పాడు ఆయన. మీకు గుర్తుంటే ఇక్కడ రప్పరప్పలాగానే అక్కడ చేశారు కదా వాళ్ళు. అందుకని అలా చేసినందువల్ల ఇవన్నీ వచ్చాయి, మంచిదే. సో ఇప్పుడు ఈ మారియమ్మన్ కోయిల్లో అంటే ఈవిడ సీతాదేవిలాగా పోర్ట్రేట్ చేసి ఎవరిని, త్రిషని రావణాసురుడిలాగా పెట్టారు అంటే మస్ట్ బి వాళ్ళు డిఎంకేకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, అసలు పురాణాల మీద ఎందుకు పడుతున్నారు? అదే హిందూ పురాణాలు, హిందూ ఇతిహాసాల మీదే మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? మీకు హిందుత్వాకి మీరు దూరం, హిందుత్వ మీకు వద్దు. అదేవిధంగా సనాతన ధర్మం మీకు వద్దు. ప్రతివాడు సీత మీద, రాముడి మీదే పడతారు. ఆఖరికి మన కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, సీత భర్త అయిన శ్రీరాముడి కోసం వీళ్ళు రాజకీయం చేసి వీళ్ళు ఈ పదవిలోకి వచ్చారు అని మోదీని అన్నారు కదా. అదేవిధంగా నేత భర్త అంబానీకి మీరు ప్రాజెక్టులు ఇస్తున్నారు అని. అంటే చదువుకుంటున్న పిల్లలు, చిన్నపిల్లలు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇది ఆలోచించాల్సిన అంశం కదండి. అంటే వీళ్ళని ఎందుకు వీళ్ళ మనసులు చెడగొడుతున్నారు, వీళ్ళ బుర్రలు చెడగొడుతున్నారు అనేది ఒకటైతే, రెండోది అసలు మీరు ఏ రకంగా హిందూ పురాణాల జోలికి వస్తారు, హిందూ ఇతిహాసాల జోలికి వస్తారు. అదే కాకుండా ఒక హిందూ దేవాలయంలో ఈ రకంగా సినిమా వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి, దేవుడి మొహాల పేరుతోటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మోదీ గారిదైనా పెట్టకూడదు. ఇప్పుడు మోదీ గారిని విష్ణుమూర్తిలాగా పెట్టడం కూడా తప్పే. ఇంకొకటి కూడా మీకు ఎక్కువ వైరల్ అయింది, ఆయన ఎవరు, శ్రీరాముడు ఆయన భుజం మీద తలవాల్చి ఉన్నట్టుగా. ఆ తల అన్న పదం మీద ఈ మధ్యకాలంలో ఒక డిబేట్లో ఒక ఆయన ఇంకో ఆయన కొట్టాడు కదా, తల అంటావేంటి శిరస్సు అనాలని. ఇప్పుడు పదాలు, మన తెలుగు పదాలు వాడితే తప్పులేదు. మనకి భాష ఏమి సంస్కృతం నుంచి తెలుగు పుట్టలేదు. మనం ఫస్ట్ ఈ భావ దారిద్ర్యం నుంచి బయటపడాలి. రెండోది, ఏ పదం వాడారని కాదు, ఇప్పుడు పదాల మీద చర్చ ఉండకూడదు. మీరు హిందువా కాదా, మీకు నమ్మకం ఉందా లేదా, అంతవరకే. ఇప్పుడు నమ్మకం ఉన్నా లేకపోయినా ఇప్పుడు గిరిజనులు వాళ్ళు మాట్లాడే భాషలోనే వాళ్ళు దేవుణ్ణి కొలుస్తారు కదా. అప్పుడు అతనికి భక్తి లేనట్ట లేదా భాష తప్పు అన్నట్ట కాదు కదా. అసలు పదాల దాకా వెళ్ళి కొట్టుకోవడం అనేది నెంబర్ 1 తప్పు. రెండోది, అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన భక్తి విషయంలో, మన పురాణాల విషయంలో, మన ఇతిహాసాల విషయంలో ముందు మన ఏకతాటి మీద ఉండాలి. ఇప్పుడు మనకి నచ్చింది కదా అని ఒక లీడర్ని ఒక దేవుడి రూపంలో మనం పెట్టడం అనేది కూడా తప్పే కదా. దేవుడిగా భావించడం వేరు. మీరు దేవుడు అంతటి వాడండి అని అంటాం, కానీ ఆయన దేవుడు అయిపోడుగా. ఈవెన్ గురువులైనా దేవుళ్ళు కాదు. మనం చెప్పాల్సింది అది.
కాబట్టి మనమే తప్పు చేయకూడదు అనేది నేను చెప్పే విషయం. రెండోది ఇప్పుడు విజయ్ దృష్టి పెట్టాలి దీని మీద. ఏమని? దేవాలయాల్లో కావచ్చు, లేదు మస్జిదుల్లో కావచ్చు, లేదు చర్చిల్లో కావచ్చు, ఫ్లెక్సీలు పెట్టకండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్. ఇది కూడా ఆయన తీసుకురావాలని మనం కోరుతున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా అటు త్రిష కావచ్చు లేదా విజయ్ కావచ్చు, ఇద్దరు ఒక టైంలో హీరో హీరోయిన్లే. ఇప్పుడు రియల్ హీరో హీరోయిన్లుగా వాళ్ళని చిత్రీకరించడం, దాంట్లో హిందూ పురాణాలను వాడడం మాత్రం చాలా తప్పు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.